పల్నాడు జిల్లా నర్సరావుపేటలో టీడీపీ కార్యాలయంలో ఎస్బీఐ ఆధ్వర్యంలో క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. ఈ నెల 17 నర్సరావుపేట స్టేడియంలో జరిగే మెగా రుణమేళాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. రైతులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు రుణాలు పొందేందుకు అవకాశం వినియోగించుకోవాలని సూచించారు ఎమ్మెల్యే. ఈ రోజు వచ్చిన అప్లికేషన్స్ ఈ రోజే ప్రాసెస్ చేస్తాం. ఓకే సార్. మా బ్రాంచెస్ అన్ని ఓపెన్ లో ఉన్నాయి. అన్ని 43 బ్రాంచ్లు ఓపెన్ ఉన్నాయి. 43 బ్రాంచ్లు అందరూ స్టాఫ్ అందరూ ఉన్నారు. ఈ రోజు అప్లికేషన్స్ ఈ రోజే శాంక్షన్ అట్లా అన్ని చేస్తారు. ఆఫీసెస్ అందరూ 15వ తారీఖు వరకు ఆఫీసెస్ టర్న్ మీద వస్తా ఉంటాం. తీసుకుంటాం. ఆఫీసెస్ దగ్గరకు వచ్చేసరికి ఎస్బీఐ బ్రాంచ్ ఓపెన్ అయిపోయి అన్న మజాక మామూలు క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రాంలో మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫైనాన్స్ మినిస్టర్ గారు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మన పల్నాడు జిల్లా ముఖద్వారానికి 17వ తేదీ ఉదయం 11 గంటలకి మరి స్టేడియం సత్యనపల్లి రోడ్లో స్టేడియంకి రాబోతున్నారు. కాబట్టి ఆ కార్యక్రమానికి సెంట్రల్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు మరియు మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇద్దరు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని బ్యాంకులు కూడా సమర్థవంతంగా తీసుకొని మరి పేద ప్రజలందరూ కూడా అండగా ఉండటానికి వాళ్ళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం గారు, అదేవిధంగా ఆర్ఎం గారు, వాళ్ళ అధికారులందరూ కూడా మన ఆఫీస్కి వచ్చి ఇక్కడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బ్రాంచ్ ఒకటి పెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నా వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకోవడం, వెంటనే అదే రోజు వాళ్ళకి ఈ క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళే ప్రజల వద్దకు దగ్గరకు వస్తున్నారు. ప్రజలకు సేవ చేయడానికి అన్ని వ్యవస్థలకి, వ్యవసాయదారులకి, చదువుకునే బిడ్డలకి, మరి చిన్న చిరు వ్యాపారస్తులకి, గన్నీ బ్యాగ్ మర్చెంట్స్కి, వీళ్ళందరూ కూడా హోటల్స్ వాళ్ళకి కూడా సహాయం చేయడానికి వాళ్ళే కూడా ఒక ఆఫీస్ పెట్టడం జరిగింది, ఒక చిన్న బ్రాంచ్ పెట్టడం జరిగింది. వాళ్ళ అధికారులు ఇద్దరు ఇక్కడే ఉండి ఈ 4 రోజులు మరి నిర్మలా సీతారామన్ గారు వచ్చే విజిట్ 17వ తారీఖు లోపల వీళ్ళందరూ కూడా లోన్ డిస్బర్స్మెంట్ చేయడానికి మరి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం గారికి, ఆర్ఎం గారికి, అధికారులకి, అదేవిధంగా మిగతా బ్యాంక్స్ అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.